వెల్కమ్ టు టీవీ. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి వినుకొండలో జరిగిన హత్య ఘటన అనేది రెండు పార్టీలకు సంబంధించి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలే వారిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాల వల్లనే ఈ హత్య జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది. కావాలని తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులు కక్ష కట్టడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తను హత్య చేసినట్టు వైసీపీ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. నమస్కారం శ్రీకాంత్ గారు, మీకు పీడీటీవీ వీక్షకులకు. సార్ వినుకొండ జరిగినటువంటి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరాచకాలు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి. అరాచకాలు, అఘాయిత్యాలు, ఇక రెండవ మాటే లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కూటమి నేతల యొక్క రెచ్చగొట్టే ప్రసంగాలు. ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైతే మేము గెలుస్తాం, గెలిచిన వెంటనే ఒక్కొక్కళ్ళ సంగతి తేల్చేస్తాం, గుడ్డలేడు తీపిచ్చి కొడతాం, నిలబెడతాం, ఒక్కొక్కళ్ళ మీద నిలబెడతాం, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు, ఏది ప్రజలు అనే కాదమ్మా, వాళ్ళ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెచ్చిపోతా ఉన్నారు. నాకు తెలిసి ఓపెన్ అయినవి కానీ సమాచారం రానివి కానీ దాదాపు 10ల సంఖ్యలో ఉన్నాయి. 31 వరకు ఉన్నాయి ఈ మరణాలు కానీ, ఆత్మహత్యలు కానీ, భయపడి చనిపోయిన వాళ్ళు కానీ. ఇది ఎంతవరకు దారితీస్తా ఉందంటే, ఈ నర్సరావుపేట ఉదంతాన్ని తీసుకుంటే ఇక్కడ రెండు సంస్థలకి విభేదాలు ఉన్నాయి. ఏంటంటే ఒకరేమో బ్రహ్మనాయుడు గారి వైపు, అంటే చనిపోయిన రషీద్ బ్రహ్మనాయుడు గారి వైపు ఉంటారు. చంపిన జిలాని జీవి ఆంజనేయుల వైపు ఉంటాడు. ఈ ఘర్షణలు 2 ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య ఉన్నాయి. మరి తెలుగుదేశం హయాంలో జీవి ఆంజనేయులు అనుచరుడైనటువంటి జిలానీని రషీద్ చంపాలి కదా. ఇది వైఎస్ఆర్సీపీ కానీ అరాచక పార్టీ అయ్యుంటే వీళ్ళ భరోసా తీసుకొని, వీళ్ళ ధైర్యాన్ని తీసుకొని, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని దీనికి కారణం, ఈ హత్య చేయడం కారణం అనేది ఏ విధమైనటువంటి సందేహం లేదు. కేవలం అసలు మరి మా నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ వివరాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోయారు. మరి రాజశేఖర్ గారు వెళ్ళారు, మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు, కాసు మహేష్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడ స్థానికంగా మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరికీ అక్కడ జరిగినటువంటి విషయాలు కానీ తెలుస్తూ ఉంటే మనం అసలు చూసామండి. జాతీయ స్థాయిలో దీని మీద వైఎస్ఆర్సీపీ నా దృష్టిలో వెనకబడి ఉంది అని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పెద్దలకు నేను సూచన చేస్తున్నా మీ ద్వారా, వాళ్ళు అసలు దీన్ని ఒక జాతీయ అంశంగా తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. అధికారంలోకి వచ్చి 1 నెల రోజులైందో లేదో అరాచకం లేని రోజుందండి. అరాచకం లేని 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే వీళ్ళ ఫలితాలు వచ్చిందన్న తర్వాత అసలు ఆడపడుచుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందో చూడండి. జూన్ 10వ తారీఖున అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో పెద్దకొండమ్మ జాతర సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి వచ్చినటువంటి 6 ఏళ్ల పాపని చిన్నారి మీద సామూహిక అత్యాచారం చేశారండి. అదేవిధంగా జూన్ 21వ తారీఖు చీరాల మండలం ఈపూరుపాలెంలో సీతారాంపురంలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, మళ్ళీ తర్వాత దారుణ హత్య అండి. మళ్ళీ ఆ రోజు ఉదయమే ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద టాయిలెట్ కోసం వెళ్ళిన యువతి ఎంతసేపటికి తిరిగి రాలేదు. వెతికితే ఆమె మృతదేహమై దొరికింది. ఇక జూన్ 27 విజయవాడ నగరంలో యువతిని ప్రేమించానంటూ వెంటబడిన ఒక వన్మాది తన ప్రేమను అడ్డుకున్నాడంటూ ఆ యువతి తండ్రిని నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపారు.
ఇది లబ్బిపేటలో జరిగింది, మనందరికీ తెలిసినటువంటి విషయం. మళ్ళీ అదే తేదీన జూన్ 27న అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం దివిటివారిపాలెంలో వివాహిత దారుణ హత్య. అట్లా మళ్ళీ అదే రోజున విజయవాడలో మదర్సాలో 15 ఏళ్ల కరిష్మా అనే యువతి అనుమానాస్పద మృతి. జూన్ 30 హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలోనే కోటవరుట్లలో కీచకపరం 2 యువతులపై దాడి చేసి టీడీపీ నాయకులు వారి దుస్తులు చింపి జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఇచ్చారు. ఇక జూన్ 30 విశాఖ నగరం మధురవాడలో మల్లయ్యపాలెంలో 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడు లైంగిక దాడి. జూలై 6 అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కుప్పగొండుపాలెంలో బద్ది దర్శిని అనే 14 ఏళ్ల బాలుకను గొంతు కోసి హత్య చేసి సురేష్ అనేటటువంటి ప్రేమాది. జూలై 7 ఇది మరీ దారుణం. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త మచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యం. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారని వాళ్లే ఒప్పుకున్నారు. ఇంతవరకు కనీసం ఆ పార్థివ దేహం దొరకలేదు. ఇక జూలై 12న గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 ఘటనలు అండి. పత్తిపాడు మండలం చినకొండ్రపాడులో 13 ఏళ్ల దళిత బాలికపై ఒక ఆటో డ్రైవర్ లైంగిక దాడి. మరి అదే రోజున శైలజ అనేటటువంటి అమ్మాయిని నాగరాజు అనేటటువంటి గ్యాస్ డెలివరీ బాయ్ లైంగిక దాడి చేసి చంపేశాడు. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా? ప్రభుత్వం అనేది ఉంటే ఈ ప్రభుత్వానికి పాలించేటటువంటి అర్హత ఉందా? లేనే లేదు. వాళ్ళు రెడ్ బుక్ కాదు, ప్రజలు బ్లడ్ బుక్ తెరిచారు. ఎంత బ్లడ్ పోతా ఉంది, రోజు లెక్కలు తీస్తా ఉంటే అగమ్య గోచరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అంశాన్ని జాతీయ సమస్యగా అన్ని మీడియా సంస్థల ద్వారా, వ్యవస్థల ద్వారా ఈ సమస్యని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది నా విన్నపం. శ్రీకాంత్ సార్, ఈ విషయం గురించి మంత్రి నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. బెంగళూరు ప్యాలెస్లో ఉండి ఇక్కడ కుట్రలు చేయాలంటే కుదరదు అంటూ కూడా మంత్రి నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అదేంటంటే రషీదు చనిపోయినటువంటి రషీదే కాదు, చంపిన జలాని కూడా తెలుగుదేశం వైసీపీ వాళ్లేనని ఒక కట్టుకథ అల్లాలని ప్రయత్నం చేశారండి. ఓకే, ఆ కట్టుకథ అల్లేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మేమేదో కుట్రలు చేస్తున్నట్టుగా ప్రజలను నమ్మించడానికి లోకేష్ చేసేటటువంటి ఇలాంటి తప్పుడు చర్యల్ని ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకోరు. వినుకొండలో 5 సంవత్సరాలు నిండిన ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారు ఇద్దరు ఏ వర్గాల్లో ఉంటారో. మరి సోషల్ మీడియాలో కూడా ఆ జిలాని జీవి ఆంజనేయులు గారితో ఏ విధంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది, జీవి ఆంజనేయులు గారి సతీమణి బర్త్డే కేక్ కట్ చేసే సందర్భంలో కూడా ప్రక్కనే నిలబడింది. అన్ని ఫోటోలను కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. తప్పించుకోలేరు. వైఎస్ఆర్సీపీ మీదకి తప్పును నెట్టివేసి తప్పించుకోవాలనేటటువంటి చేసేటటువంటి ప్రయత్నాల్ని ప్రజలు ఛేదరించుకుంటారు తప్ప ప్రజల ఆమోదం దీనికి లభించదు. బెంగళూరులో కూర్చొని హత్య చేయమని చెప్పాడు అనేటటువంటి పిచ్చి మాటలను ఎవరు నమ్ముతారండి? ఇక్కడ ఆయన ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళ నాన్నగారు అధికారం కోల్పోయిన వెంటనే వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రోజులు ఉన్నాడో లెక్క ఇవ్వమనండి, మేము రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి ఇప్పుడు 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజుల్లో ఒక 10 రోజులు బెంగళూరులో ఉండి ఉంటారు. బెంగళూరు అంటే ఆయన స్వగృహం. అది
ఆయన సొంత ఇల్లు ఉంది. హైదరాబాద్ కన్నా ముందుగా బెంగళూరు ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ముందుగా కట్టుకున్నటువంటి ఇంటి మీద ఎవరికైనా సరే భ్రమ ఉంటుంది. కానీ వీళ్ళు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నారు ప్రతిపక్షంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ఎన్ని రోజులు ఉన్నారు లెక్క తీయమనండి. ఇక్కడ మరొక కుట్ర కోణం దాగి ఉంది శ్రీకాంత్ గారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి బెంగళూరు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళటం వీళ్ళ ఉద్దేశం. ఓకే, రమ్మనండి, ఓపెన్ ఛాలెంజ్ మీ ద్వారా అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎన్ని రోజులు ఉన్నారు? కరోనా 2 సంవత్సరాలు అసలు అడ్రస్సే లేరు. శాసనసభ సమావేశాలకు తప్ప తాడేపల్లికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ ఎన్నికలప్పుడు కనపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదే, తన ఇంట్లో తను ఉంటున్నాడు. బెంగళూరులో పోయి వీళ్ళలాగా మంది కొంపల్లో ఏమి ఉంటలేదే, తాను కట్టుకున్న ఇంట్లో తాను ఉంటున్నాడు. అది కూడా ఓటమి చెందిన తర్వాత ఎవరైనా సరే వీళ్ళు ఏకంగా విదేశాలకే వెళ్ళొచ్చారు. అది కనీసం ఆయన పక్క రాష్ట్రంలో తన ఇంటికి వెళ్ళటం కూడా తప్పన్నట్లుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసినట్టుగా, అసలు అసెంబ్లీలోకి రాడు అన్నట్టుగా, అసెంబ్లీలోకి ఆయన వస్తాడని దడిచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టకుండా, ఏది సూపర్ 6 జోలికే రాలా ఇప్పటిదాకా. ఓకే, ఇచ్చినటువంటి 7,000 రూపాయల పెన్షన్ సూపర్ 6 లో భాగం కాదు. సూపర్ 6 అంటే ముందుగా అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే వాళ్ళకి అంతమందికి ఇవ్వాలి. ఒక్కో మహిళకి 1,500 చొప్పున ఇవ్వాలి. ఉచిత బస్సు ఇవ్వాలి. వీటన్నిటికీ బడ్జెట్లో ఎలకేషన్ చేయవలసి వస్తుంది. కాబట్టి చేసేటటువంటి సంపద వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి సంపద సృష్టిస్తామని దొంగ నాటకాలు ఆడారు కాబట్టి, చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి, ప్రజలు నిలదీస్తారు కాబట్టి, బడ్జెట్లో ఎలకేషన్స్ ఏవి అని అడుగుతారు కాబట్టి, ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే వాయిదా వేసి పారేశారు ఏకంగా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో ఉంచినప్పటికీ కూడా, ఏది ఖజానాలో ఉంచినప్పటికీ కూడా, మరి జూలై 12వ తేదీన ఆయన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన ఎన్నికల వాగ్దానాలు చెప్పినటువంటి నవరత్నాల్లో ఏ స్కీమ్కి ఎంత డబ్బు కేటాయించింది కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆ ప్రకటించే దమ్ము లేదు, ధైర్యం లేదు. అసత్యాలతోటి, అబద్ధాలతోటి, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు అవి నెరవేర్చే దారులు లేక, కనీసం బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించలేక వాయిదాలు వేసుకుంటా పోతా ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. సరే, హత్య అనేది నడు రోడ్డు మీద అందరికీ కూడా కళ్ళగట్టే విధంగా కనపడినటువంటి దృశ్యం అయితే అందరూ కూడా చూడడం జరిగింది. వీడియోల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, అన్ని సామాజిక మధ్య అందరూ కూడా చూడడం జరిగింది. కానీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎవరో ఎటువంటి స్పందన ఎందుకని రాలేదనుకుంటున్నారు? ఇక్కడ శ్రీకాంత్ గారు, మనము యథా రాజా తథా ప్రజ. రాజు ఎలాంటి వాడో ప్రజలకు ఐడియా ఉన్న తర్వాత ఎవరెళ్ళి ఏం చేస్తారు చెప్పండి. కానీ పార్టీలకు అతీతంగా మనం ఆలోచిస్తే అంత దారుణంగా ఒక వ్యక్తిని మారణాయుధాలతోటి, కొబ్బరి బొండాలు నరికేటటువంటి కత్తితోటి ముందు చేయిని నరికివేసి అతని మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ నిలబడటం ఆశ్చర్యంగా ఉంది. ఒకటి, ఎందుకంటే ఫైరింగ్ ఆర్డర్స్ పవర్స్ కూడా ఉంటాయి పోలీసులకి. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటం కోసం ఒక ఉన్మాది మీద కాల్పులు జరిపినా కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఉండదు జాబ్లో. అదొక బాధాకరమైన విషయం. అయితే మరొక బాధాకరం, అంతమంది ప్రజలు చూస్తూ ఉండి ఒక ప్రాణాలను కాపాడలేకపోవడం అనేది ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవాలండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చగొడతారు. వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజల్లో కొత్త కాకపోతే కొంతమైన మానవత్వం ఉండాలి కదా, మానవీయ విలువలు ఉండాలి కదా.
ఏ ఒక్క నలుగురు ముందుకు వచ్చినా కానీ ఆ రషీద్ ప్రాణాలు కాపాడుకోగలిగే వాళ్ళం కదా. కనీసం ఇక ముందైనా సరే ఇలాంటి దుశ్చర్యలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని రాష్ట్ర ప్రతిపాదన విధించకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయండి. ఇలాంటి రక్తపాతం జరుగుతూనే ఉంటది. రెడ్ బుక్ కాదు, బ్లడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. బ్లడ్ బుక్ లో రోజు ఎన్ని లీటర్లు బ్లడ్ పోయింది అని చెప్పేసి లెక్కలు వేయాల్సిందే. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రజల నుంచి కూడా సహకారం కావాలి. ప్రజలు కూడా తిరగబడాల. ప్రజలు కూడా ఇలాంటి రౌడీల మీద, ఉన్మాదుల మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నదని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను శ్రీకాంత్ గారు. సార్, నిన్నటి వరకు కూడా హోంమంత్రి కానీ లేదా మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీ బాధ్యతలే ఎక్కువగా ఉన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళే మా పార్టీ చెందినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారంటూ మంత్రులు కానీ హోంమంత్రి కానీ చెప్పినటువంటి మాట. అంటే వైసీపీ పార్టీయే దాడులు చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీద, వారి వాదన ప్రకారం. మీరేమంటారు మరి? దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఏదైనా ఒక నిజాయితీతో ఒక దానిని ప్రమాణంగా తీసుకుంటే, ఇప్పుడు శైలజ అనే అమ్మాయిని అనుమానాస్పద మృతి అని సాక్షి పత్రికలో రాశారు. అనుమానాస్పద మృతి ఎందుకంటే నాగరాజు అనేవాడు లైంగికంగా అతన్ని వేధించింది నిజం. కానీ అనుమానాస్పద మృతి రాయటంలో సాక్షి పేపర్ నైతికత ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు అంత నైతికంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం వేరు. అక్కడ ప్రధానంగా ఆ పాప హత్య జరగడానికి ప్రధానమైనటువంటి కారణం తల్లితో ఆ నాగరాజుకు ఉన్నటువంటి అక్రమ సంబంధం. ఆ నాగరాజుకున్నటువంటి అక్రమ సంబంధం, ఆ తల్లి నాగరాజును వదిలేసి మరో కొత్త వ్యక్తిని ఎంచుకుంది అన్నటువంటి కోపంతో కూతురును కూడా అత్యాచారం చేసి కూతుర్ని, ఆ తల్లి ఇప్పుడు ఇతని మాట వింటలేదని కూతురు ప్రాణాలు, గ్రౌండ్ రియాలిటీ అది. ఉన్నాడు. కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నాగరాజుకి? ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసుకొని వచ్చింది. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే హత్యలు, హత్య చేస్తే శిక్ష 14 ఏళ్లతో లిమిట్ అయిందండి. అదే మైనారిటీ మేజర్ కానిటువంటి బాలికను కానీ హత్య చేస్తే జీవితకాలం జైల్లోనే ఉండాలి. జైల్లోనే ప్రాణాలు పోవాలి. అందుకోసమని ఆ ఆడపిల్ల మళ్ళీ వచ్చి సాక్ష్యం, వీడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకుంటూ ఉండటం కోసం హత్య చేసేటాన్ని వీళ్ళు సరైన మార్గంగా ఎంచుకున్నారు. వీళ్ళకి సరైనటువంటి ప్రభుత్వం వచ్చింది. అందుకు అండగా నిలబడేటటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రావటం వల్ల ఇట్లాంటి ఉన్మాదాలు రెచ్చిపోతున్నారు శ్రీకాంత్ గారు. ఒకసారి వైసీపీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ సంఘటన చూసిన తర్వాత? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే వెళ్ళారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సాయంత్రానికి తాడేపల్లి రావాలి షెడ్యూల్ ప్రకారం. అయితే ఒకరోజు ముందుగానే రావడానికి కారణం రషీద్ అమానుషమైనటువంటి హత్యకు గురి కావటం, అదే ప్రధానమైనటువంటి కారణం. ఆయన ఆదేశాల మేరకు నాయకులందరూ కూడా వినుకొండ వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కేవలం పరామర్శలు ఇవి కాకుండా ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అవసరమైతే కలిసి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని, ఇప్పటికే రఘువీరారెడ్డి గారు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు చంద్రబాబు యొక్క దుర్నీతిని, చంద్రబాబు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన గురించి నోరు విప్పారు. ఇలా ప్రజాసంఘంగా వాళ్ళు ముందుకు వస్తారు. అందరూ కూడా నికృష్ట ప్రభుత్వమే ప్రజలను చైతన్యపరిచి ఈ యొక్క పార్టీని 5 ఏళ్లు కొనసాగనివ్వకుండా మధ్యలోనే ప్రజా ఉద్యమాల ద్వారా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్.
మాదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే వినుకొండలో జరిగింది ఖచ్చితంగా పార్టీలకు సంబంధించి రాజకీయ కక్షతో ఈ విధంగా జరిగింది. ఎక్కడ కూడా వ్యక్తిగత కక్షలు లేవు. ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా ఇరు రాజకీయ పార్టీల్లో ఉండి కక్ష పెంచుకోవటం వల్లే వైసీపీ పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారు అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు.